ప్రజల సొమ్ము రాళ్లపాలు అయిందంటే ఇదే అన్నమాట. రూపాయి అప్పు పుట్టట్లేదు. అప్పు కోసం వెళ్తే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అంటూ గతంలో వేద మాటలు మాట్లాడినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో మ్యాచ్ ఆడడం కోసం కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును అయితే వృధా చేశారని చెప్పుకోవచ్చు. మెస్సీతో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడడం ద్వారా తెలంగాణకు కొత్తగా ఏమన్నా నిధులొచ్చాయా? అది లేదు. అప్పులేమన్నా తెచ్చారా అంటే అది కూడా లేదు. కేవలం అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో నేను మ్యాచ్ ఆడానని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఆహ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ మ్యాచ్‌ని నిర్వహించినట్లుగా అక్కడ కనిపిస్తా ఉంది. అలాగే ఇంకొకటేంటంటే తెలంగాణ రైజ్ అయిద్దని చెప్తా ఉన్నారు. ఏ విధంగా రైజ్ అయిద్ది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇంకొక విషయం పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు. ఆయన ఈ మ్యాచ్ చూడడం కోసం ఢిల్లీ నుంచి పనిమాల ఫ్లైట్‌లో అయితే రావడం జరిగింది. వచ్చి మ్యాచ్‌ని చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తా ఉంది ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు చాలా ఖాళీగా ఉన్నారు. పెద్దగా పనేమి లేదు అన్నట్లుగా ఉంది. ఇంకొకటి ఏమిటి అంటే మెస్సీ తెలంగాణకి రావడం వల్ల తెలంగాణలో నలుగురు మెస్సీలు తయారయ్యే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించవచ్చు. ఇక్కడ మెస్సీని చూపిస్తే మెస్సీలు తయారవ్వరు. మెస్సీలాగా తయారు చేస్తే ప్రభుత్వాలు నలుగురు మెస్సీలు తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మెస్సీని చూపించడం కంటే మెస్సీలను తయారు చేయడంలో దృష్టి పెడితే బాగుంటుంది.